హైడ్రాలో మార్షల్స్ గా పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీతభత్యాలు తగ్గించడంపై విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. 170 డివిజన్లలో వానాకాలం ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. కంట్రోల్ రూమ్, శిక్షణా కేంద్రం సేవలకు ఆటంకం ఏర్పడింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. ఏంటి మార్షల్స్ డిమాండ్? ఎందుకు వారి జీతభత్యాలు తగ్గించాల్సి వచ్చింది? అధికారులు ఏం చెప్తున్నారు? అనస్లీ గతంలో వీళ్ళు సైనికులుగా పనిచేశారు. సైనికులుగా రిటైర్ అయిన తర్వాత, ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత వీళ్ళు హైడ్రాలో మార్షల్ గా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా హైడ్రా ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కానీ వీళ్ళ సేవలు కీలకంగా పనిచేస్తున్నారు. చాలా సిన్సియర్ గా డ్యూటీ చేసేట్టుగా ఈ మార్షల్స్ గతంలో సైన్యంలో పనిచేస్తున్నారు కాబట్టి దాంతో చాలా సిన్సియర్ గా చేస్తున్నారు. వీళ్ళకి ఏకంగా 7,000 రూపాయల వేతనం తగ్గించారు. దీంతో ఒక్కసారిగా వీళ్ళు 100కు పైగా ఉంటారు ఈ మార్షల్స్. గతంలో పనిచేసిన మాజీ సైనికులు వీళ్ళంతా ఒకేసారి విధుల్ని బహిష్కరించారు. 7,000కు పైగా ఈ విధంగా జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. మేము రకరకాల సేవలు చేస్తున్నాం. అసలే వర్షాకాలం కావడంతో హైడ్రా తీసుకున్న ప్రతి నిర్ణయంలో, నాలాల విషయంలో కావచ్చు, ఎక్కడ కానీ ఎంక్రోచ్మెంట్ విషయంలో కావచ్చు, చెరువుల దగ్గర ప్రతి దగ్గర చాలా సిన్సియర్ గా అదనంగా డ్యూటీలు చేస్తుంటే మాకు ఈ విధంగా 7,000కు పైగా జీతాలు తగ్గించడం ఏంటి అంటూ ఈ విధంగా మండిపడుతున్నారు మార్షల్స్. ఖచ్చితంగా మేము మళ్ళీ ప్రభుత్వం మా గతంలో ఉన్నటువంటి జీతం ఏ విధంగా ఉందో అదే విధంగా పునరుద్ధరించే వరకు కూడా మేము విధుల్ని బహిష్కరిస్తామంటూ ఈ విధంగా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. హైడ్రా ఆఫీస్ కు దగ్గరగా వీళ్ళు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. విధులు బహిష్కరిస్తాము, దీనికి రంగనాథ్ కూడా ఆలోచన చేయాలి, అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్తారు. ప్రభుత్వంతో పాటు రంగనాథ్ కూడా గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి కూడా తీసుకెళ్లినప్పుడు కూడా హైడ్రా ఆలోచిద్దామన్నట్టు ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా హైడ్రా నుంచి ఏదో ఒక నిర్ణయం వస్తే తప్ప మేము విధుల్లోకి చేరమంటూ ఈ విధంగా తేల్చి చెప్తున్నారు మార్షల్స్. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.